ఇంకోటి మార్క్ చూసారా, 2 సంవత్సరాల నుంచి ఒక్క డ్యామ్ అన్నా నిండిందా? నీళ్లు చంద్రబాబు నాయుడు గారు వస్తే నీళ్ళు రావడం, కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు బాగా వస్తాయి, డ్యామ్లన్నీ నిండినాయి, ప్రజలు సుఖంగా ఉన్నారు. అది కూడా మీరంతా గమనించాలా. మీరందరూ గమనించి ఇవాళ అరైవల్స్ కూడా చూడండి. మార్కెట్ యార్డ్లో సెప్టెంబర్లో ఎప్పుడు మనకి ఇంత అరైవల్స్ చూడలే. మార్కెట్ యార్డ్లో 10,000 చెక్కులు కాటన్ వస్తూ ఉంది. ఇది మార్పు కాదా? మంచి రోజులు కాదా? మంచి రోజులు కదా. సో అలాగా ప్లానింగ్, మళ్ళీ రేట్ కూడా మంచి పలుకుతా ఉంది. సో అలా గవర్నెన్స్ ప్రతి ఒక్కరికి మన ఏ ఆశ లేకున్నట్లా జరగచ్చు. ప్లస్ అది కాక ఇంకా ఎన్నో చేయాలని మన చంద్రబాబు నాయుడు గారి ఆశ. ఎందుకంటే అంతకుముందు చేసిండేది 5 సంవత్సరాలు పరిపాలనలో అంతా జీరో చేసి పెట్టేశారు. మళ్ళీ ఇప్పుడు జీరో నుంచి స్టార్ట్ చేయాలి. జీరో నుంచి స్టార్ట్ చేసి 1 కోటి ఇన్వాల్వ్ చేసి ఒక్కొక్క డెవలప్మెంట్కి రూపంలో ఆయన తప్పన పడుతున్నాడు. సో మనం కూడా అంటే ఒక వ్యక్తి చేసే కాదు, మనమందరూ సహకారం చేస్తేనే, మనమందరూ దాన్ని తోడ్పడితేనే మనం అందరూ డెవలప్మెంట్ అవుతామన్నది మనం అది అలా డెవలప్మెంట్ అలా రూపంలో చేస్తుంటారు. ఇవాళ సమాజంలో అది ఒకటే కాదు, మన ఐటీలో కూడా మన పిల్లల భవిష్యత్కి అప్పుడు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంత వర్తమాన శ్వాస చంద్రబాబు అంటే భవిత పైన ఆశ, ప్రజా చైతన్యానికి ఆయుధమై, పేద ప్రజల పాలిట పట్టెడన్నమై, పరబ్రహ్మ స్వరూప అన్నదాతకు పరబ్రహ్మవై, ప్రజలందరి కష్టాలను తీర్చే చల్లని చంద్రుడివై నిలిచినటువంటి చంద్రబాబు నాయుడు సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రజా రాజధాని అంటే కేవలం భూభాగం మాత్రమే కాదు, అది ప్రజల ఆశలకు, ఆశయాలకు, అభిరుచులకు, ప్రజల జాతి మొత్తానికి ఒక ప్రతీకగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నవనిర్మాణ రూపకర్తగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు దూసుకువెళ్తున్నారు. అలాగే వ్యవసాయ రైతులకు భారతీయ వ్యవసాయ వైకుంఠపాలిలో అతివృష్టి, అనావృష్టి, చీడపీడల నుంచి వడ్డీలతో నడ్డి విరిచే దారుణ వసతి దాకా, దళారుల దగా నుంచి వడ్డీలతో నడ్డి విరిచే సర్కారీ ఉదాసీనత దాకా అన్ని రైతుల్ని గుడుకుమనిపించే పెద్ద పాములే. అలాంటి పెద్ద పాముల్ని అణచడానికి ప్రభుత్వం రైతులకు 20,000 రూపాయలను వాళ్ళ ఖాతాలలోకి జమ చేసేటటువంటి ప్రభుత్వంగా ముందుకు తీసుకొచ్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వం జల జీవన్ అనేటటువంటి పథకాన్ని ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ నీటి కొరత లేకుండా చాలా గ్రామాలు ఇప్పటికీ కూడా నీటి సమస్యతో బాధపడుతున్నటువంటి గ్రామాల్లో ఉన్నాయి. అలాంటి వారి కోసం కూడా ప్రభుత్వము ఎన్నో రకాలైనటువంటి పథకాలు తీసుకొచ్చింది. జల జీవన్ అనేటటువంటి పథకాన్ని తీసుకొచ్చింది. వింధ్య, హిమాచల, యమున, గంగా, ఉచ్చల జలతి తరంగా అంటూ విశేష జల సమృద్ధిని తలుచుకుని మురిసిపోయే మన భారతదేశంలో ఇప్పటికీ నీటి కష్టాల కటకటను ఎదురు చూస్తున్నటువంటి ప్రజానికానికి జల జీవన్ మిషన్ ద్వారా ప్రజలందరికీ మంచినీటి సౌకర్యాన్ని కల్పించడానికి ఎన్నో రకాలైనటువంటి పథకాలను ప్రభుత్వం తీసుకొస్తుంది. వీటన్నింటినీ తీసుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత ఎంతో అవసరం అనేటటువంటి ఉద్దేశంతోనే ప్రజలందరూ టీడీపీ ప్రభుత్వం కూటమిని గెలిపించుకుంది. అలాగే గవర్నమెంట్ ఫామ్ అయి 100 days పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం. ఎందుకంటే ప్రోగ్రాంలో మనమందరం కూడా ఈరోజు ఇక్కడే సమావేశమైనాము. ఈ సమావేశానికి ఇచ్చేసిన మన చీఫ్ గెస్ట్ గారు శాంత గారికి, మిగతా పెద్దలందరికీ, స్టేజ్ మీద ఉన్న మిగతా పెద్దలందరికీ, మనకి ఇచ్చేసిన ప్రజానికానికి, ప్రింట్ అండ్ మీడియా వారికి అండ్ సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు మనము ఈ ప్రోగ్రాంలో మెయిన్గా ఈ 100 daysలో గవర్నమెంట్ ఏం సాధించింది అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేయబోతున్నాము. దాంట్లో భాగంగా ప్రజెంట్ మనకు ఆదోని మున్సిపాలిటీకి పరిధిలో మనం అందరికీ కూడా తెలుసు, మొన్న 19వ తేదీన 3 అన్నా క్యాంటీన్లు అన్నిటివి ఓపెన్ అయ్యాయి. అవి కూడా చాలా సక్సెస్ఫుల్గా, చాలా గ్రాండ్గా ఓపెన్ అవుతున్నాయి. ప్రతి
పొద్దున మధ్యాహ్నం రాత్రి 3 పూటలు కూడా 5 రూపీస్కి మీల్స్ పెడుతూ ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులో ఉండి అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. అండ్ పెన్షన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా 4,000 పెన్షన్స్ అండ్ డిజేబుల్ వాళ్ళు 6,000 పెన్షన్స్ తీసుకుంటున్నారు. సో ఇంకా కూడా నెక్స్ట్ 100 డేస్ టార్గెట్ కూడా పెట్టుకొని ఆ గవర్నమెంట్ ఇచ్చిన దిశానిర్దేశాలతో నెక్స్ట్ 100 డేస్ కూడా కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఆదోని అభివృద్ధి కోసం పాటుపడతాము. అండ్ ఇంకొకటి మెయిన్ ముఖ్య ప్రోగ్రామ్ ఏంటి అంటే స్వర్ణాంధ్ర 2047. అంటే 2047కి మనకు ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున సో వికసిత్ భారత్ దాంట్లో భాగంగా వికసిత్ ఆంధ్ర 2047 స్వర్ణాంధ్ర 2047 అనే ప్రోగ్రామ్ ని లాంచ్ చేస్తున్నాము. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నెక్స్ట్ 2047 కంతా అంటే 2047 సంవత్సరానికి అంతా ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి, ఏ రకంగా ఉంటే అది డెవలప్ అయి ఉంటుంది అనేది ఖచ్చితంగా ప్రజల నుంచి వాళ్ళ ఉద్దేశాలను స్వీకరించి దాన్ని బేస్ చేసుకొని ఒక ప్లాన్ చేసి ఆ రకంగా గవర్నమెంట్ అనేది ఆ ప్లాన్ ప్రకారంగా నడుచుకోవాలనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ప్రెసెంట్ ఆర్పీలందరికీ కూడా ఇలాంటి 2 పేజెస్ నోట్స్ ఇచ్చాం కదమ్మా ఆర్పీలందరూ కూడా. సో మీరందరూ కూడా ఫస్ట్ మీరు ఏంటి దీంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం అనేది ఫస్ట్ మీరు అవగాహన చేసుకొని దెన్ మీకు సంబంధించిన ఎస్హెచ్ గ్రూప్ లీడర్స్ అందరికీ కూడా తద్వారా గ్రూప్ లీడర్స్ నుంచి మెంబర్స్ అందరికీ కూడా ఈ పేపర్లో అంటే ఇప్పుడు ఓన్లీ ఆర్పీస్కి ఇచ్చాము, రేపటి నుంచి ప్రతి హౌస్ హోల్డ్కి కూడా మీ అందరికీ ఇంటికి సచివాలయ సిబ్బంది వచ్చి ఇలాంటి ప్యాంప్లెట్ ఒకటి, ఒక స్టిక్కర్ ఒకటి, ఇది మొత్తం 3 డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ ప్యాంప్లెట్ లో వెనికిలా QR కోడ్ ఉంటుంది. ఒకసారి అందరు చూడండి, ఈ పేపర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ QR కోడ్ ద్వారా మీ ఫోన్ ద్వారా దీన్ని స్కాన్ చేస్తే మీ పేరు ఫోన్ నంబర్తో ఓటీపీతో ఇక్కడ ఓటీపీ అనేది మళ్ళీ మీరు జంకకండి, ఇది ఏదో ఓటీపీ దీని ద్వారా మా డబ్బులు పోతాయేమో అలాంటిది ఏమీ లేదు. ఈ ఓటీపీ ఓన్లీ గవర్నమెంట్కి వస్తుంది. మీకు వేరే వాళ్ళు మీరు సొంతంగా కూడా చేసుకోవచ్చు. మీ ఇంట్లో పిల్లలందరికీ కూడా ఒకసారి చూపించండి, మీరు సొంతంగా చేసుకోవచ్చు. సచివాలయ సిబ్బంది వచ్చి మీ ఇంటి దగ్గర వాళ్ళైనా సరే మీతో చేపిస్తారు. అంటే ఇంటి దగ్గరకు వచ్చి పాంప్లెట్లు పంచేటప్పుడు ఇది కూడా ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చడం వల్ల మా అకౌంట్లలో ఉన్న డబ్బులు ఏమన్నా పోతాయేమోనే భ్రమ మాత్రం వద్దు. ఇది ప్యూర్లీ గవర్నమెంట్ ప్రోగ్రాము. దీనివల్ల మీ అకౌంట్లలో ఉన్న డబ్బులకు వెళ్ళైతే ఎలాంటి నష్టం ఉండదు. అది ఓపెన్ చేసిన ఓటీపీ వచ్చిన తర్వాత మీ ఫోన్ నంబర్ వెరిఫై అవుతుంది. దాని తర్వాత ఒక 11 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఆంధ్రప్రదేశ్ రేపు 2047కి ఎలా ఉంటే, అంటే మీ ఉద్దేశం, ఇది మా ఉద్దేశమో లేకపోతే నా ఉద్దేశమో మా ఉద్దేశమో కాదు, మీ దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో ఆ క్వశ్చనర్ లో మీరు ఆన్సర్స్ ఇస్తే ఒక్కొక్క క్వశ్చన్ కి అంటే 4 చాయిస్ ఉంటాయి. మీకు ఇలా ఉండాలి అంటే ఒక చాయిస్ పెట్టుకోవచ్చు, మాక్సిమం 3 చాయిస్ల వరకు మీరు దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ రకంగా సెలెక్ట్ చేసుకొని మీరు అందరూ సబ్మిట్ కొడితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో ఒక సర్టిఫికెట్ డౌన్లోడ్ అవుతుంది. అలా డౌన్లోడ్ అయిన తర్వాత అప్పుడు మీరు మీ సజెషన్స్ ని సక్సెస్ఫుల్ గా సబ్మిట్ చేసినట్లు. సో మీరందరూ కూడా ఈ QR కోడ్ ని యూజ్ చేసుకొని మీ సజెషన్స్, మీరు ఓట్లేసి ఎలా గెలిపించారో మీ సజెషన్స్ ద్వారా కూడా ఆ రకంగానే ఈ రకంగా ఉంటే బాగుంటుంది అనే సజెషన్స్ ఇస్తే ఆ రకంగా గవర్నమెంట్ పని చేయగలదని తెలుపుకుంటున్నాను. అండ్ దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి, భాగస్వాములు కండి. ప్రతి ఒక్కరు కూడా మీ సజెషన్స్ డెఫినెట్ గా సబ్మిట్ చేయండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మా అక్కకి పుష్కమ్మ అక్కకి బాధ పనులంటే నేను మాట్లాడతాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరిమి కొట్టేసినారక. ఆంధ్రప్రదేశ్ నుంచి మనమే ఆయన్ని మరి ప్రజలు గుర్తు చేస్తున్నాం. అది అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు
చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆయన్ని పంపించేశాం. ఇంకా ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర తీసుకునే పరిస్థితి లేదు, ఖచ్చితంగా తీసుకో, అది అయిపోయింది. మనము ఈ 3 రోజుల్లో ముగ్గురు ఈ అనునిత్యం ప్రజలు బాగుండాలని, ప్రజలు ఆకాంక్షలు తీరాలని, ప్రజలు సంక్షేమం తీర్చాలని, అభివృద్ధి చేయాలని చెప్పి భారతదేశంలోనే ప్రజల కోసం పనిచేసే నాయకులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇక్కడ ఎల్లవేళలు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో తెలుగువారి నాడి పసిగట్టి ఎక్కడైనా తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఎల్లప్పుడూ తెలుగు వాళ్ళు నంబర్ 1 స్థాయిలో ఉండాలని విశేషంగా కృషి చేసినటువంటి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిత్యం నిజాయితీకి మారు పేరు, ఆవేశానికి ఆద్యుడు, ఎల్లప్పుడూ ప్రజలు ఏ చిన్న కష్టం వచ్చినా అంతటి రియాక్షన్ ఇచ్చి ప్రజల్లో ఉత్తేజపరిచి ప్రజల్ని చైతన్య పరిచినటువంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు ఈరోజు మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. భగవంతులు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరు. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రానికి కలిగిన అదృష్టం ఏమంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు లాంటి ముగ్గురు, మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. నేను వాళ్ళ దేవతలతో పోలుస్తున్నానని చెప్పను, కానీ మరి పొరపాటున ఎవరైనా అనుకోవద్దండి. కానీ ఆ త్రిమూర్తులు ఎందుకు దీన్ని కంపేర్ చేసి చెప్తామంటే, భగవంతుడు ఎల్లప్పుడూ అందరినీ బాగు చూసుకోవాలని ఎలా అనుకుంటారో ఈ ముగ్గురు నాయకులకి ఉన్న ఒకే ఒక కాన్సెప్ట్ ప్రజలు బాగుండాలి, ప్రజల అభివృద్ధి జరగాలి, ప్రజలు సంక్షేమం జరగాలి, ఎల్లప్పుడూ ప్రజలు సంతోషంగా ఉండాలని తలుచుకునే నాయకులు. కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిసి ఇవాళ దుష్టుల్ని అందరినీ కూడా బయటకు పంపించేశారు. ఈ 3 రోజుల్లో ఆధ్వర్యంలో జరిగిన మంచి మనం చెప్పాలి. 3 రోజుల్లోనే ఇంత చేసిన వాళ్ళు 5 ఏళ్ళలో ఎంత చేస్తారనే దానికి ఒక ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఈ 3 రోజుల ప్రోగ్రాం తీసుకుంటాం. ప్రజలందరూ ఫస్ట్లోనే చెప్పాడు మా అయ్య, స్వేచ్ఛ. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారో ఆ రోజే తెలియకోకుండా ప్రజానీకానికి ఒక స్వేచ్ఛ వచ్చింది. ఇది వాస్తవం. ఎందుకంటే అప్పుడు అభద్రతా భావంతో బతికేవాళ్ళం. ఒక ధైర్యం వచ్చింది, మనకి ఏదున్నా అండ ఉన్నారు, సమస్య వస్తే తీర్చే నాయకులు ఉన్నారు అనే ఒక ధైర్యం అనేది ప్రజానీకానికి వచ్చింది. ఆ తర్వాత మెగా డిఎస్సి దాదాపు 16,740 రైతులకు మెగా డిఎస్సికి సంతకం పెట్టడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. ముఖ్యంగా అందరు గమనించాల్సింది 3,000 రూపాయలు పెన్షన్ ఉంది, దాన్ని 4,000 చేసి దాదాపుగా 4,408 కోట్లు జూలై నెలలో పెన్షన్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలోని ఏ ప్రభుత్వం కూడా అంత పెన్షన్ ఇచ్చిన చరిత్ర లేదు. అది
ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రజలపై ఉన్న మమకారం. అలాగే అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశారు. రేపు దీపావళికి మహిళలకి ఉచిత గ్యాసులు చెప్పాము, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచిత గ్యాసు. అది నిన్న ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఇటువంటి ప్రోగ్రామ్ లోనే దీపావళికి మొట్టమొదటి కనెక్షన్ ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే దశల వారీగా ఏవైతే సంక్షేమానికి ఎలక్షన్లప్పుడు మాట ఇచ్చిన కూటమి ప్రభుత్వం స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేదానికి అందరూ కూడా కృషి చేస్తారు. వాళ్ళు కూడా ఆ విధంగా ఇదంతా సంక్షేమం రైట్. ఇప్పుడు అభివృద్ధి, ఈ 5 ఏళ్ళలో ఎలాంటి అభివృద్ధి చేస్తారనే దానికి ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నారు. 2 అడుగులు చేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇండస్ట్రియల్ సైడ్ కానీ లేదంటే మేము మా పార్టీ తరఫున మొబిలైజ్ చేస్తాం మేడం. దయచేసి అక్క చెప్పినట్లు మీరు కూడా దాన్ని ఫాలో చేస్తే బెటర్ ఉంటుంది మేడం. లేదు మీ ఇబ్బంది ఉందంటే చెప్పండి, మేము మా పార్టీ తరఫున మేము కూడా మొబిలైజ్ చేస్తాం. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన కమిషన్ కృతజ్ఞతలు తెలుపుతూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.